పార్టీ క్లారిటీలో ఉందా? ఖచ్చితంగా అవినీతిని కక్కిస్తాం అని పదే చెప్తే చూడండి, ఒక్కటైతే ఏంటంటే అవినీతిని కక్కిస్తాం అనేటువంటి ఏదైతే సంకల్పం పార్టీ పరంగా జరిగిందో రాహుల్ గాంధీ గారు పదే పలు మీటింగులలో చెప్పినారు. బీఆర్ఎస్ అంత అవినీతి ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఎక్కడా లేదన్నాడు. మా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు. మల్లికార్జున ఖర్గే had said on so many occasions the BRS government is the most corrupt government. Not only that, he also said that it is the B team of BJP. He has been always supporting BJP and he has literally annihilated democracy in our state. The same is the case with Rahul Gandhi. Even Priyanka Gandhi was also saying the same thing. It's the most corrupt government. We will take them to task అని అన్నారు కదా. సో ఈ అవినీతి విషయంలో కూడా కాంక్రీట్ స్టెప్స్ లేకుంటే probably we are not following the guidance given by the party high command. What the party high command had said, the party high command insisted that the moment we get to power, we are going to take very serious action against them. We will make them cough off all the corruption that they have done అన్నారు. ఇవాళ అది జరగట్లేదు. అంటే ఏదో ఒక అనుమానం అయితే దారిస్తుంది. ఈ మెగా కృష్ణారెడ్డి ఏమైనా మేనేజ్ చేస్తున్నాడా అనేటువంటి ఒక అనుమానం అయితే ప్రతి చోట. బీజేపీ మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఏం ఆరోపణ చేస్తుందంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిపోయింది, ఏదో బయటికి ఇట్లా ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట మాట్లాడాలంటారు. కానీ బీఆర్ఎస్ తో ఎంక్వైరీ జరిగి ఈ అంశం ముందర పడకపోతే కలిసిపోయినట్టే కదా సార్, ప్రజలు కూడా క్లారిటీ వస్తుంది కదా. చూడండి, ఆలోచన సరళి తలో రీతిగా ఉంటుందండి. అంటే పరిపాలనలో అనుభవం అనేది చాలా it plays a very vital role. The difficulty with our honorable chief minister is that he never held any public position as of now. He was only an MLA, MP or something, but he never held any government position. అంటే క్యాబినెట్ ఎట్లుంటుంది, మంత్రి పదవి ఏ రకంగా బాధ్యతలు ఉంటాయి, సెక్రటరీస్తో ఎట్లా డీల్ చేయాలి, ఏ అంశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ని కూడగట్టుకోవాలా అనేది ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 4-5 సంవత్సరాలు మంత్రి పదవి ఉన్నాడు అనుకోండి, అతనికి తెలిసి తెలియకుండా ఆ అడ్మినిస్ట్రేషన్ మీద కొంత పట్టు వస్తాయి. అతనికి అఫీషియల్ డమ్లో పరిచయాలు ఉంటాయి చాలామంది ఆఫీసర్లు. అంటే ఏ ఆఫీసర్ ఎట్లాంటి వ్యక్తి, హూ ఈజ్ అ టాస్క్ మాస్టర్, హూ ఈజ్ అ యూజ్లెస్ ఫెలో, హూ విల్ వైల్ అవే హిస్ టైం అనేటువంటి ఒక గ్రిప్ ఉంటుంది అన్నమాట. పాలనా యంత్రాంగం మీద ఒక గ్రిప్ రావడానికి అనుభవం అనేది ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. బట్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ డిడ్ంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ ఎ రిజల్ట్ నౌ హీ ఈస్ స్ట్రగ్లింగ్ to keep the house in order. This is only an initial hiccup. I don't say that he doesn't have the inclination to fight the corruption. ఆయనకు లేకున్నా ది పార్టీ హైకమాండ్ విల్ మేక్ హిమ్ టు ఫైట్ అగైన్స్ట్ కరప్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ హీ డజంట్ హ్యావ్. సరే, ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఏదో ఈ ఇనీషియల్ 1 month పీరియడ్ లోపల కొంత ఏదైతే అలసత్వం జరుగుతుందో లేదా ఇంత వడివడిగా చర్యలు చేయకపోతుందో, రేపటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాలని కాంగ్రెస్ను మోస్ట్ ఇన్ఎఫిషియంట్, తర్వాత వీళ్ళు కూడా గంతే, దే ఆర్ హాబ్నాబింగ్ విత్ ది బీఆర్ఎస్ అని, దే ఆర్ టుగెదర్ అని ఈ రకమైన ఆరోపణలు చేస్తారు. నాకు తెలిసిన మేరకు అంటే టు మై బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ అదర్స్, బీఆర్ఎస్తో ఆయనకి ఏదో లోపాయకారి ఒప్పందం ఉంటుంది అని అంటే నేనైతే ఊహించాను. ఎందుకంటే ఆయనకు జరిగినటువంటి పీడన కానీ, ఆయనకు జరిగిన అవమానం కానీ, అసలు బీఆర్ఎస్లో మ్యాక్సిమం సఫర్ అయిన వాళ్ళలో రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో వన్ సచ్ పర్సన్ కదా. ఆల్ ఆఫ్ అస్ వర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్. ఎట్లయితే మేము అవమానాలు పారైనామో, మళ్ళీ అనుమానాలు పారారో, మీలాంటి వాళ్ళు ఏ రకంగా అయితే పోలీసుల దౌర్జన్యాలకు గురైనారో, అయితే లీడర్ ఆఫ్ ఏ పార్టీ ఆయన కూడా ఒక లెజిస్లేటరు, ఒక ఎంపీగా రకరకాలుగా ఆయన పీడన గురైనాడు.